గంగాదేవి తన సొంత 7 పిల్లల్ని చంపేసిందా? ఎస్. అసలు మహాభారతం మొత్తం కూడా స్టార్ట్ అయ్యేదే ఇక్కడ. ఒకరోజు శాంతను మహారాజు గంగాదేవిని చూస్తాడు అండ్ తనకి చాలా నచ్చేస్తుంది అండ్ గంగాదేవిని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. దానికి గంగాదేవి కూడా ఒప్పుకుంటుంది. కానీ ఒక కండిషన్ పెడుతుంది. నాకు నచ్చిన పని నేను చేస్తాను. కానీ నువ్వు ఏ రోజు కూడా నన్ను క్వశ్చన్ చేయొద్దు. ఒకవేళ క్వశ్చన్ చేస్తే నేను అదే మూమెంట్ లో వెళ్ళిపోతా అని చెప్పి దానికి శాంతను మహారాజు ఒప్పుకుంటాడు అండ్ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళకి ఫస్ట్ బేబీ పుడతాడు. కానీ గంగాదేవి ఆ బేబీని తీసుకెళ్లి వాటర్ లో చంపేస్తుంది. శాంతను మహారాజుకి ఫుల్ హార్ట్ బ్రేక్ అయిపోతుంది. కానీ తను ఏం క్వశ్చన్ చేయలేడు, ఎందుకంటే తను ఆల్రెడీ ముందే కండిషన్ పెట్టింది కాబట్టి. అలా ఫస్ట్ బేబీ, సెకండ్ బేబీ, థర్డ్ బేబీ, ఇలా టోటల్ గా 7 బేబీస్ ని కూడా చంపేస్తుంది. ఇంకా 8th బేబీని కూడా అలాగే వాటర్ లో చంపడానికి వెళ్తుంటే శాంతను మహారాజు ఫైనల్ గా క్వశ్చన్ చేస్తాడు, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావని. దానికి గంగాదేవి ఇమ్మీడియట్ గా 8th బేబీని తీసుకొని తను వెళ్ళిపోతుంది. అండ్ ఆ 8th బేబీయే భీష్ముడు. కానీ అసలు గంగాదేవి ఎందుకు ఇలా చేసింది, తన సొంత 7 పిల్లల్ని ఎందుకు చంపుకుంది అని తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ లో చూడండి.